హలో, నమస్తే అండ్ వనక్కం. వెల్కమ్ టు ఫన్ లాడ్స్. ఆదాబ్ ఏది? అవన్నీ అవసరం లేదు నాకు. ఆదాబ్ ఇట్లా అంటే అడుక్కునేటట్టు అన్నావు. ఆదాబ్ అని ఇట్లా అనాలి. ఓకే, ఈరోజు మీరు చూడబోయే షో మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి ఎలా ఎదగాలి అనేది నన్ను చూసి నేర్చుకోండి. దానివల్ల Ladder. ఎఫెక్ట్ ఎవడయ్యాడు అని చెప్పి అఖిల్ చూసి నేర్చుకోండి. లాడర్ ఎలా ఎక్కాలో సాటర్డే సండే చూసి నేర్చుకోండి. ఫస్ట్ మెట్టు మెట్టు ఎక్కడం అంటే ఒక్కొక్కటి స్లోగా విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు, అట్లా సక్సెస్ కి ఇట్లా ఇన్ని మెట్లు ఎక్కాలని. నువ్వు రాకెట్ లో వెళ్ళిపోతావు అంటే అది విజయం కాదు. అది విజయానికి రాకెట్ నాది. కాదు కాదు ఇది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అఖిల్ చెప్పింది చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పాయింట్స్. అఖిల్కి 24, నాకు 22. ఇప్పుడు 2 points డిఫరెన్స్ లోనే ఉన్నా అనమాట. ఒకప్పుడు 4-5 points ఎన్నో పాయింట్స్ డిఫరెన్స్ లో ఉండే. సో నేను లీడ్ లోకి వచ్చి 4-5 points డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇస్తాను. ఇచ్చినప్పుడు ఇదే గుర్తుపెట్టుకోదు. నేను నెక్స్ట్ లీడ్ లో లేనప్పుడు ఎట్లా ఇస్తాను నీకు? మ్యాచ్ రివ్యూ ఈరోజు ఆయన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ లెట్స్ జంప్ ఆన్ టు ద వీడియో. ఓకే, ఈరోజు డామినెంట్ విన్ అనమాట మాది. నార్మల్ డామినెంట్ కాదు, బ్లాస్ట్ ఆడిపించారు. ఓపెనింగ్ రయన్ రికిల్టన్, రోహిత్ శర్మ, అండ్ ఫినిషింగ్ సూర్యకుమార్ యాదవ్, పాండ్యా. అర్థమైందా? 48 23 బాల్స్ చూసినావా? ప్లస్ ఇక్కడ నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను చూస్ చేసుకుంది నా బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి రయన్ రికిల్టన్. సో అట్లా క్రేజీ ఆడినాం మేము. కొన్ని అటు ఇటు జరిగినాయి కానీ ముంబై ఫేవర్ లోనే జరిగినాయి అనమాట. అవేంటో నేను చెప్పను. ఎంపైర్లు కొట్టడం కాదు, ఈరోజు మా రోజు. ఈరోజు నీ రోజు. ఈరోజు నా రోజు కాదు, ఈరోజు మేడే. నీడే అనాలి బాయ్. ఓకే, మీ బౌలింగ్ గురించి చెప్పు. ఏముందిలే, పనుకోండి. ఇంకా పార్ట్ టైం బౌలర్ దాంట్లో కూడా అవుట్ అవుతాడు మీ వాళ్ళు అయితే. రియాన్ పరాగ్ వాడు ఒక్కడే మంచి చేసిండు. ప్రొఫెషనల్ బౌలర్లలో కొట్టినాం కదా. అదే చూడు ఎంత బాగా చేసాడు. 2 overs 12 runs 1 wicket. అండ్ లాస్ట్ ఓవర్ 230 వేసుకొని 215 217 కాడ ఆపిండంటే ఆకాశ్ మాధవ్ వాళ్ళు. అయినా దేనికి ఉపయోగం? 100 runs తో గెలినాం. అదే దాంట్లో ఏదో మూవీలో రావు రమేష్ అంటారుగా, ఏముందిలే ఇంకా పనుకో అని చెప్పని అంటాడు. అంతే ఇంకా నా పరిస్థితి. ఎలా పరిస్థితి అదే, ఏం మాట్లాడాలి. అందరికి న్యాయం చేసినాం, ఒక రియన్ పరాగ్ గారికి తప్ప. వాడికి కూడా 4 overs ఇచ్చింటే వాడికి కూడా న్యాయం చేసేవాళ్ళం. కానీ బ్యాటింగ్ గురించి మాట్లాడు. నువ్వు బౌలింగ్ గురించి కన్నా బ్యాటింగ్ గురించి ఎక్కువ పడుకోవాలి. బ్యాటింగ్ కూడా ఏముంది, బౌలింగ్ ఏం లేదు, బ్యాటింగ్ ఏం లేదు. నేను తీసుకున్న ప్లేయర్ బౌలింగ్ చేస్తాడు, కూడా బ్యాటింగ్ చేసిండు. అవును కదా, వాడే కదా హైయెస్ట్ స్కోర్ విధానంలో. అదే అది అంత బాగా ఆడినాము. అయినా రాజస్థాన్ వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాలి. అవును, రాజస్థాన్ సెకండ్ టీమ్ ఎలిమినేట్ అయిపోయింది ఈ సీజన్ లో. మన టీం. నువ్వు మన టీం గురించి మాట్లాడకు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆడదాం, గెలిపిద్దాం. ఓకే, నా బౌలింగ్ గురించి మాట్లాడతా. నా బౌలింగ్ నేను చూస్ చేసుకుని దీపక్ చహర్ 2 overs తీసుకొని 6.5 ఎకనామీతో ఒక వికెట్ తీసిండు. ఇక్కడ నీకు మంచిగా వేసింది ఎవరని అంటే, నాకు కొంచెం హార్డ్ అనమాట. ఎందుకంటే బుమ్రాని చూస్ చేసుకుందాం అనుకుంటే బుమ్రా 4 overs వేసి తక్కువ రన్స్ ఇచ్చి 2 wickets తీసిండు. అట్లనే అదే కన్సిస్టెన్సీతోని కరణ్ శర్మ 3 wickets తీసిండు, కాకపోతే 5.8 ఎకనామీ. బుమ్రాది 3.8 ఎకనామీ. సో బుమ్రానే బెస్ట్ అని అంట అట్లా. కాకపోతే నేను తీసుకున్న ప్లేయర్ మంచిగా వేసిండు. ట్రెంట్ బోల్ట్ ఎక్స్పెన్సివ్ అయినా 3 wickets తీసిండు. లాస్ట్లో టైలెండర్ పెద్ద మీ ఓడి వికెట్ జోఫ్రా ఆర్చర్ వాడే తీసిండు. సో ఈరోజు మ్యాచ్ రివ్యూ సమాప్తం. ఇంకా అఖిల్ డల్ అయ్యిండు, మ్యాచ్ గెలవట్లేదు. మ్యాచ్ నాకు సాటర్డే ఎప్పుడు వస్తుందా అని ఉంది. ఏదో మంత్రాలు సాటర్డే వేస్తా సాటర్డే సండే రాని వేస్తా. ఈ సాటర్డే సండే ఉన్నాయా? రెడీగా ఉన్నా, ఫ్లోలో ఉన్నా, బ్యాక్ టు బ్యాక్ విన్స్ తో ఫ్లోగా ఉన్నా. ముంబై ఎట్లయితే బ్యాక్ టు బ్యాక్ 6 wins వచ్చినాయో, అట్లా నేను కూడా బ్యాక్ టు బ్యాక్ 2 వచ్చినాయి కదా. మళ్ళీ నేను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతా. అసలు ఈ సాటర్డే చూస్తున్నా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయా అని. మా సండే రావాలి. మా సాటర్డే ఒకటే మ్యాచ్ ఉంది, సండే 2 మ్యాచ్లు ఉన్నాయి. సో 3-3 గెలవాలని కోరుకుంటున్నా. వేసినా మాత్రం వర్కౌట్ కాదు. సో ఇక వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా ఓన్లీ మ్యాచ్ రివ్యూ. So thank you for watching. Peace out. Thank you for watching. Bye bye.